వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వన్ మోర్ అనదర్ మినీ వ్లాగ్ అనమాట. నేనైతే మధ్యాహ్నం నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తానని సాటర్డే వ్లాగ్ అనమాట. గోబీ ఊరు నుంచి తెచ్చింటే కాలీఫ్లవర్ అది ఉండిపోయింది అట్లే. నేను దాన్ని మొన్న అంతా కట్ చేసి నీట్గా బాక్స్లో పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఎందుకు ఊరికే ఉండాలా అనేసి నేను గోబీ చేసుకొని చేద్దామని ఒక ఛాలెంజ్ చేస్తాను అనమాట. ఆ ఛాలెంజ్ కోసం గోబీ ప్రిపేర్ చేశాను. సో ఇది అప్పుడే ఉడికిచ్చేసి నీళ్ళలో కొంచెం సాల్ట్ను పసుపు వేసి ఉడికిచ్చి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి పౌడర్ని కలిపేది ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇది బియ్యపిండి ఇంట్లో కొంచెం నీళ్ళు చేంజ్ అయ్యేటప్పుడు మిగిలి ఉండే పిండి. మీరు మీ స్టైల్లో గోబీ ఎట్లా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఇట్లా చేస్తాను అనమాట. మీరు ఎట్లా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. కొంచెం కారము, అదే మొక్కజొన్నల పిండి అంటారు దీన్ని. అది ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, మ్యాక్సిమం ఇందులో ఉంటాయి వాటరు. చూద్దాం, కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసిన అప్పుడే అయినా ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని, ఇప్పుడు తిన్నాను కదా అయ్యం లేదనమాట. సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. కొన్ని వేసుకోవాలి, చాలా వేసుకోవాలి, మళ్ళీ నీళ్ళు అయిపోతుంది. కొంతమంది డ్రైగా ఇట్లా కూడా చేసుకుంటారు, కొంతమంది మొత్తం మనం ఏమేమి మసాలా పొడి అంతా వేసుకుంటామో అవన్నీ వేసుకొని నీళ్ళలో కలుపుకొని దాంట్లో ఊరికే అద్దీ కూడా కొంతమంది వేస్తారు. మీ ఇష్టం, ఎట్లయినా వేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం కావాలా, గోబీ కావాలంటే ఎట్లా చేసినాం అనేది కాదు. ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారనమాట. ఎట్లయినా చేసుకోవచ్చు. నూడిల్స్ చేస్తా, ఇప్పుడు కాదు చేస్తాను. మీలో ఎంతమందికి గోబీ అంటే ఇష్టమో కాదో చెప్పండి. చూడండి గైస్, ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాము. దీన్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం మనము. ఫ్రీడమ్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్. ఇది ఇంకా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తాను. ఇది ఇంతవరకు నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ ఆయిల్ని. మీలో ఎంతమంది ఈ ఆయిల్ యూజ్ చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. కామెంట్ చేయండి. ఏమి చేస్తాను లేదు. గైస్ మీకు చెప్పాలా, ఈ బాండ్లీ ఎందుకు ఇట్లా అయిందో నాకు తెలీదు. నేనైతే 1.5 మంత్ అయింది అంత తీసుకొని. ఎందుకు ఇట్లా అయిందనేది నాకు తెలియదు అసలు, ఏంటికి ఇట్లా అయిందనేది. ఎంత తిక్కినా పోవడం లేదండి. ఇది ఏం చేస్తే పోతుంది అనేది కామెంట్ చేయండి గైస్. మీరు నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇప్పుడు నిన్న డిమార్ట్కి వెళ్ళి వచ్చేస్తుంటే మ్యాగీ తీసుకొని వచ్చినాం అనమాట. ఆ మ్యాగీలోన 2 ప్యాకెట్లు అయిపోయినాయి. 3 ప్యాకెట్ ఇప్పుడు ఛాలెంజ్ చేద్దాం అంటున్నాం కదా, సో అందుకోసం యూజ్ చేసుకుంటాను. సో ఇది ఎట్లా చేద్దాం. మా వాడికి అసలు నూడిల్స్ అంటే చాలా ఇష్టము. రైట్ రా. ఈరోజు మా వాడు అవుట్ఫిట్ చూడండి, బాగుందా? చూడండి అవుట్ఫిట్, చేతులు పెట్టుకో. చూడండి అసలు మార్నింగ్ సూపర్గా ఉండే. ఇంకాను ఇది ఎట్లుంది చూద్దాముండో. వాడు అసలు ఏమిటి మీద ఇంట్రెస్ట్ ఉండదు గైస్ నిజంగా. అంటే మ్యాగీ అంటే అంత ఇంట్రెస్ట్. అది కనిపించింది అనుకో, ఏం పని చెప్పినా చేయడు అనమాట వాడు. అంత ఎక్కువ జంక్ ఫుడ్సే తింటాడు వీడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. అందుకే టమ్మీ వచ్చింది చూడండి. చూడండి ఇంత చిన్న వయసుకి టమ్మీ వచ్చింది. ఎప్పుడే ఇప్పుడు నేను చేసేసాను, నీకు అందదు. దీన్ని ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు గైస్ నిజంగా. అంటే ఏం తింటానా వాడా? చూడ గైస్, ఐస్ గడ్డలు ఎవరైనా తింటారా? ఐస్ గడ్డలు తింటాడు వీడు ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండే. తినేకి లేవేమన్నా చేస్తాను కదా ఉండో. ఈరోజు ఇంకా లడ్డు చేద్దాం అనుకుంటే గైస్, కానీ అన్నీ ఒకే రోజే ఎందుకు లేనేసి ఆగిపోతాను అనమాట. అర్థం వాటర్లోనే కుక్ అయిపోయింది. చూడండి బాగా ఇదేందనేది రెసిపీ చేస్తాను, కామెంట్ చేయండి మళ్ళీ, ఓకేనా? ఇది చాలా హెల్దీ పిల్లలకి. మా ఇంట్లో ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తింటారనమాట. సో ఇది రేపు చేస్తాను నేను. చాలా బాగుంటుంది. సూపర్ ఉంది గైస్. ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి బాగా. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అనమాట. కొంచెం మనం బాగుంది కదా, కొంచెం టేస్ట్ చేద్దాము. సూపర్ ఉంది.
ఇది కూడా ఇదే బాగానే తీసుకున్నాను. నేను కట్ చేసేసి పెట్టుకున్నాను. గడ్డ చిల్లి పొద్దున ఉల్లిపాయలు చార్జ్ చేశాను అనమాట. అందుకనేసి ఇది మిగిలిండేది ఇందులోకి వేస్తాను. ఆనియన్స్ అందులో వచ్చిండేది పైన స్ప్రింకిల్ చేసుకునేది అనుకుని కరివేపాకు ఇదిగానే అయిపోయి వచ్చింది. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. కొంచెం వేగనిది ఇది వేసేసేద్దాము. ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా, సూపర్ ఉంది అసలు స్మెల్. ఆఫ్ చేసేసుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి, బాగుంది కదా. ఈ ప్లేట్లో మనము వీడియో కోసము సగం తీసుకుందాం, సగం అట్లా పెడదాం, సగం ఇందులోకి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ కూడా అట్లే కట్ చేసి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. కొన్ని టైమ్స్ మాత్రమే బాగా వచ్చింది, ఆల్ టైమ్స్ బాగా రాలేదు. సో అందుకనేసి ఈరోజు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సి బాగుంది కదా, బాగుంది. కొంచెం టేస్ట్ చేద్దాం, పర్లేదు ఇట్లా చేద్దాం, నో ప్రాబ్లం. సూపర్ ఉంది. ఛాలెంజ్ కోసం ఈ వంటలన్నీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఆ ఛాలెంజ్ వస్తుందన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడండి, సరేనా? సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.